ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ అన్నటువంటి దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పరమ గురువులు, ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, తర్వాత ది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు పరమ గురువుల కిందను సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యగా వీళ్ళు పనిచేస్తున్నారు. సో వీడి యొక్క కార్యక్రమం గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు భూమి మీద అనేటువంటి విషయం. సో వీళ్ళు ఎవరంటే బిట్వీన్ దెమ్ ఆల్సో అండ్ ద మాసెస్ whom they are expected eventually to reach. The master's group of disciples on the inner side of life forms the integrated organism characterized by mutual love, life, and interplay. The relationship in that group are entirely mental and astral, and hence the limitation of the etheric force body and of the physical brain and dense physical body are not left. So వీళ్ళు ప్రధానంగా మెంటల్ బాడీస్ మీద ఎక్కువగా పనిచేస్తుంటారు. సో వాటి మీద ప్రధానంగా వీళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి ద లిమిటేషన్స్ ఆఫ్ ద etheric force body and of the physical brain and dense physical body are not left. సో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి ఎథరిక్ బాడీ మరియు ఫిజికల్ బాడీకి ఉండేటువంటి లిమిటేషన్స్ వీళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ లో వర్తించదు. ఆ విషయం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. This leads to a greater inner facility in understanding and to a reciprocal interplay. It is wise here to remember that the astral potency is far more strongly felt than on the physical level, to enhance the emphasis laid upon the emotional desire control in all devices on discipleship and on preparation for that state. సో ఈ విషయం మనం ఎప్పుడైతే అవగాహనలో ఉంచుకుంటామో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఈ రెండు కూడా చాలా క్లోజ్గా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం దీనికి పైన నడిచేటువంటి కార్యక్రమం అంటే మెంటల్ బాడీ అండ్ హయ్యర్, అక్కడ వీళ్ళ కార్యక్రమం ప్రధానంగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ఆస్ట్రల్ బాడీ, జీవుల యొక్క ఆస్ట్రల్ బాడీ ఇట్స్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ఫిజికల్ బాడీ. వీళ్ళ ఆస్ట్రల్ బాడీ అంటుంటుంది చాలా ఎంతో ఇది కలిగి ఉంటుంది, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇష్టాలు అయిష్టాలతో అలా నిండిపోయి ఉంటుంది. కనుక ఆస్ట్రల్ బాడీ అంటుంటే దాన్ని ఇట్స్ వైజ్ హియర్ టు రిమెంబర్ దట్ ది ఆస్ట్రల్ పొటెన్సీ ఇస్ ఫార్ మోర్ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దాన్ ఆన్ ద ఫిజికల్ లెవెల్స్ అండ్ హ్యాస్ ద ఎంఫసిస్ లేడ్ అపాన్ ఎమోషనల్ డిజైర్స్ control in all details on discipleship and on preparation for that state. ఏంటి ఇక్కడ స్టేట్ అంటే ఆస్ట్రల్ బాడీ అంటే చాలా స్ట్రాంగ్ అండి. ఉదాహరణకి మనకు ఒకటి ఇష్టంగా ఉందనుకోండి, బలవంతాన్ని మనం ఇంకొక చోట కూర్చోబెట్టాం అనుకోండి, అక్కడ కూర్చున్నా మన ఇష్టం దేని మీద ఉందో దాని మీద గడిపోతుంది మన మనసు. కాదు ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూర్చోవాలి అంటుంటే దాని మీద మన మనసు ఉండదు. చూసారా, దట్ ఈస్ హౌ ద ఆస్ట్రల్ బాడీ వర్క్స్. అదే నుంచి ఇక్కడ ఏమంటున్నారు, ఆస్ట్రల్ పొటెన్సీ ఇస్ సో strongly felt, is far more strongly felt than on the physical levels. Physical levels kana astral body is very prominent, very strong. So వాడిని కట్టేసేసి ఒక ప్రార్థనా మందిరంలో యోగా క్లాస్ అను కూర్చోబెడితే సరిపోదండి. సో వాడి ఆస్ట్రల్ బాడీ ఇస్ వెరీ స్ట్రాంగ్, పవర్ఫుల్. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు and on preparation for that stage. Now an effort is being made to see if such a group activity and interplay can be set up on the physical plane, which will consequently include the physical body apparatus
అండ్ ద బ్రెయిన్. సో ఇది దృష్టిలో ఉంచుకుని వీళ్ళు మెంటల్ బాడీ ఆ పైన చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే వాడిని ఫిజికల్ బాడీతో కూడా వాడిని కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం అని ఏదైనా వచ్చారు అంటుండేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం అంటుండేది వాళ్ళు నిర్ణయించారు. ద డిఫికల్టీస్ ఆర్ దేర్ ఫోర్ గ్రేట్. ఫిజికల్ బాడీతో సంబంధం లేకుండా కేవలం మెంటల్ బాడీలో టీచింగ్స్ ఇచ్చేయడం అంటే సులభం. వాడు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో వాడి మెంటల్ బాడీ తోటి వాడికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వాడికి టీచింగ్స్ అలాంటివి ఇచ్చేయడం అంటున్నది సులభం. కానీ ఇక్కడ ఫిజికల్ బాడీ తోటి కూడా లింకప్ చేద్దాం అన్నటువంటి ఆలోచన అడగచ్చు. సో ఇది కొంచెం కష్టమైనటువంటి పని. వాట్ హ్యాస్ టు బి ద టెక్నిక్ ఎంప్లాయిడ్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ మోర్ డిఫికల్ట్ సిచ్యువేషన్, which is only possible because the work of the master group has been so effective. సో వాళ్ళ వర్క్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలంటే చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎటువంటి వాడైనా సరే ఆ గర్భగుడిలోకి వెళ్ళి 2 చేతులు ఎత్తి దండం పెట్టే గోవిందా అనాలండి. ఎవడు చెప్పకూడదు అక్కడ నువ్వు చేతులు ఎత్తు, దండం పెట్టు, గోవిందా అను, చూడు అక్కడ స్వామిని, ఏం అనకూడదు. అయినా వీడు ఆ గర్భగుడిలోకి ఎంటర్ అవుతూనే 2 చేతులు ఎత్తాలి, దండం పెట్టుకోవాలి, గోవిందా అనుకుంటూ ఆయన స్వామిని చూడాలి. ఇది సో వాళ్ళు చేసేటువంటి అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, అక్కడ పూల అలంకరణ కానీ, ఆ విధానం కానీ, ఆ గర్భగుడిలో కానీ, ఆ శబ్దోచ్చారణ కానీ, ఆ నామోచ్చారణ కానీ ఎట్లా ఉండాలంటే ఎటువంటి వాడైనా సరే అది చేసేయాలండి. అది వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం పరమ గురువు. సో ఎఫెక్టివ్. మచ్ మే డిపెండ్ అపాన్ జస్ట్ హౌ ఫార్ వి విల్ రియాక్ట్ టు దిస్ ఇంటర్ప్లే అండ్ హౌ మచ్ ఇట్ విల్ మీన్ టు అస్ ఇన్ అవర్ లైఫ్. సో ఇక్కడ డిపెండ్ అయ్యేటువంటిది ఏంటంటే మనం ఎంతవరకు దానికి రియాక్ట్ అవ్వగలుగుతున్నాం, ఎంతవరకు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మనం దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వగలుగుతున్నాం అంటుండేది ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, దిస్ ఎంఫసిస్ ఇస్ మోర్ ప్రాక్టికల్ అకల్ట్ మెథడ్ ఆఫ్ వర్క్. The astral physical brain reactions should be regarded as non-existent and allowed to lapse below the threshold of the group consciousness, there to die for lack of attention. The emphasis is held steadily on mental and egoic relations. So mental and egoic relations lo main ga connectivity antundi establish cheyadam antundi margam. Tarvata the astral physical brain reactions should be regarded as non-existent and allowed to lapse below the threshold of group consciousness. Ante enti there to die annar, there to die for lack of attention. వాటికి అటెన్షన్ ఉండకూడదండి. గర్భగుడిలోకి ఎంటర్ అయినటువంటి వాడికి చెవులో అరే బాబు నువ్వు తిరుపతి దగ్గరనే కొత్తగా సినిమా రిలీజ్ అయింది, నీకు ఆ సినిమా ఫస్ట్ టికెట్ ఇప్పిస్తానని మీరు చెప్పారనుకోండి, అయినా వాడి మీద అది పనిచేయకూడదు. అట్లా ఉండాలి అరేంజ్మెంట్. అక్కడ ఊహించండి ఇప్పుడు పరమగురువులు ఎంత ఇదిగా వాళ్ళు ప్రోగ్రామింగ్ అంటుండి చేస్తున్నారు. అది దేర్ టు డై అన్నారు. అది సో అవి ప్రభావం ఏమి చూపించకుండా కేవలం గ్రూప్ కాన్షియస్నెస్ అంటుండేది మాత్రమే ప్రభావం చూపించాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేయాలి, మెంటల్ అండ్ ఈగోయిక్ లెవెల్స్లో వీళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని ఫిజికల్ లెవెల్లోకి తీసుకోవాలి. ఇది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రామ్. సో ఇది ఎంతో కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, కానీ కొంచెం ఎక్కువ వివరంగా చెప్పుకున్నాను. ఈ పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ లెసన్ ఇస్ ది ఎక్స్పెరిమెంటల్ నేచర్ ఆన్ ది గ్రూప్స్ ఆఫ్ ది గ్రూప్స్. ఎక్స్పెరిమెంటల్ నేచర్ ఆఫ్ ది గ్రూప్స్. సో ఎక్స్పెరిమెంటల్ నేచర్ ఎలా చేస్తున్నారు ఏంటి. ఐ హావ్ సెడ్ దట్ దీస్ గ్రూప్స్ constitute an experiment. This experiment is fourfold in nature and a concise statement about it may clarify conjecture. So ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. దీన్ని అవగాహనలో పెట్టుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ అనేటువంటిది ఎలా ఉంటుందో మనకు చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే దే ఆర్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఫౌండింగ్ ఆర్ స్టార్టింగ్ ఫోకల్ పాయింట్స్ ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ through which certain energies can flow out into the entire race of men. వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే చేస్తున్నారు. హ్యూమన్ రేస్ యొక్క కొన్ని ఫోకల్ పాయింట్స్ ఉన్నాయండి. సో వాటిని టచ్ చేస్తే, వాటిని మనం స్టిమ్యులేట్ చేస్తే ఇవి ఈ వాటిల్లో నుంచి కొన్ని ఎనర్జీస్ అంటుంటుంది హ్యూమన్ రేస్కి వెళతాయి. కొన్ని ఫోకల్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ప్రధానంగా. సో వాటిని టచ్ చేయాలి. సో వాటిని టచ్ చేస్తూ ఆ ఫోకల్ పాయింట్స్ ద్వారా ఎనర్జీస్ అంటుంటుంది హ్యూమన్ రేస్కి మనం అందిస్తే అప్పుడు మనం అనుకున్నటువంటి కార్యక్రమం చక్కగా చేయొచ్చు అంటే ఐడియాకి వచ్చారు వాళ్ళు. లేదా దీన్ని ఇంకా మనం అవగాహనలో పెట్టుకోవాలంటే ఎటువంటి వాతావరణం వాడి చుట్టూగా ఉండేట్టుగా, ఎటువంటి వాడి మైండ్లో కొన్ని ఇవి పెడితే వాడికి
గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఇక వేరే ఆలోచనలు ఎవరేది చెప్పినా సరే ఏవి ఆలోచించుకుంటూ ఉన్నా గర్భగుడిలోకి ఎంటర్ అవడానికి ముందు, కానీ వన్స్ హీ ఎంటర్స్ ఇన్ టు ద శాంక్టమ్ వాడికి ఇవన్నీ మర్చిపోవాలి, కేవలం అది మాత్రమే గుర్తుండాలి. ఇది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. సో ఎటువంటి ఫోకల్ పాయింట్స్ ద్వారా వాళ్ళలోకి ఎనర్జీస్ అనేటువంటిది దింపాలి. ఇది which certain energies can flow into a certain race of men. These energies are 10 in number. అలాంటి ఎనర్జీస్ ఫోకల్ పాయింట్స్ మానవుడి యొక్క రేస్ లో అంటే ఆర్ఎస్ఈ రేస్ ఇవి 10గా ఉన్నాయండి. 10 దే ఆర్ 10 ఇన్ నెంబర్ అన్నారు. They are an experiment in inaugurating certain new techniques in work and in modes of communication. In integrating certain new techniques in work and in modes of communication. కొన్ని కొత్త విధానాలు అనేటువంటి వాళ్ళు రూపొందించుతున్నారు ఈ కార్యక్రమ నిర్వహణలో. It is to be noted that in these last 3 words is summed up the whole story. సో ఇప్పుడు చెప్పినటువంటి ఏమిటి వాళ్ళు న్యూ టెక్నిక్స్ ఇన్ వర్క్, అది వాళ్ళ యొక్క ప్రధానమైన న్యూ టెక్నిక్స్ ఇన్ వర్క్ లోనే మొత్తం అంతా సమ్మరీ అంతా ఉంది. అంటే పాతకాలంగా శిష్యుని ఎదురుకుండా కూర్చోబెట్టడం, నేను చెప్పిందంతా నువ్వు చెప్పు, నాకు వచ్చిన వేదంతో నీకు రావాలి, నాకు వచ్చినటువంటి రామాయణంతో నీకు రావాలి, ఇలా వీడు చెప్పడం వాడు వినడం. ఈ టెక్నిక్స్ తీసేవాడు, కొంచెం కొత్త టెక్నిక్స్ పెట్టారు. టీచింగ్స్ లో న్యూ మెథడాలజీ అంటే ఇంక్లూడ్ చేశారండి. ఇది ఈ అక్కల్ట్ బీఈడి, ఇది మామూలు నార్మల్ బీఈడి కదా, ఇది అక్కల్ట్ అన్నది. సో ఇందులో న్యూ టెక్నిక్స్ అంటే పెట్టారు. అవి ఏంటో చూద్దాం. These groups are intended to facilitate interrelation or communication as follows. ఈ గ్రూప్స్ ఇంటర్రిలేషన్ ఆర్ కమ్యూనికేషన్ అంటే ఈ విధంగా చేసుకుంటూ వస్తారు వీళ్ళు. అంటే మొత్తం మానవ రేస్ని వీళ్ళ యొక్క టెక్నాలజీ వేరు, దానితో వీళ్ళు కమ్యూనికేట్ అవుతారు. మామూలు వీటితోటి కమ్యూనికేట్ అవుతారు. అంటే ఉదాహరణకి టీవీలు రేడియోలతో కమ్యూనికేట్ కాదండి. డైరెక్ట్ గవర్నమెంట్ ఒకటేదో ప్లాన్ లీడ్ చేస్తే అది డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లలో డైరెక్ట్గా అది వచ్చేస్తుంది. ఇదివరకు లాగా టీవీలో చెప్తే అది వినడం, వీళ్ళు ఫాలో అవడం, ఇదంతా ఈ టెక్నిక్ వద్దు, అది ఎక్కువ మంది ఫాలో అవట్లేదు. దట్ ఈస్ ఓల్డ్ టెక్నిక్, అది తీసేయండి అనుకున్నారు అలా. So first point is they will be occupied with an endeavor to facilitate communication between individuals so that the rules and methods whereby speech can be transcended by become known and the new way of intercourse be brought about. Eventually communication will be from. So ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? Endeavor to facilitate communication between individuals so that the rules and methods whereby speech can be transcended. Speech లేదండి అసలు అన్నారు. వీడు చెప్పడం వాడు వినడం లేదు, అది ఆ పాయింట్ తీసేస్తారు. డైరెక్ట్గా గురువులో గురుతత్వం ఏది ఉందో ఆ శిష్యుడిలోకి దిగిపోవాలి, అంతే. యాజ్ ఇట్ ఈస్ దిగిపోవాలండి. ఇది వీడు చెప్తూ ఉంటే వాడికి ఛార్జింగ్ ఎక్కడం ఇది కాదు. స్పీచ్ ఈజ్ ట్రాన్సెండెడ్, స్పీచ్ తీసేసారు ఇక్కడ. సో కమ్యూనికేషన్ ఏంటి? త్రూ స్పీచ్, బట్ హియర్ స్పీచ్ ఈజ్ ట్రాన్సెండెడ్. మనం మామూలుగా వేదంలో ఏమని చెప్తాం? ఆచార్య పూర్వ రూపం అందేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగం సంధానం. గురువు ఏది ఉచ్చరిస్తాడో శిష్యుడు అది రిపీట్ చేయడం. ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఏంటంటే గురువుకి శిష్యుడికి అంటే గురువు ఉచ్చారణే శిష్యుడికి ప్రధానము. సో ఆ శిష్యుడు దాన్ని తీసుకుని వాడు ఫాలో అవుతాడు. ఇది మనకి ఇదివరకు ఉన్నటువంటి. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు స్పీచ్ ఇస్ ట్రాన్సెండెడ్. స్పీచ్ అంటుండేది లేదండి, అది తీస్తారు. స్పీచ్ ఇస్ ట్రాన్సెండెడ్ may become known and the new way of intercourse be brought about. Eventually communication will be from. ఒకళ్ళకి కమ్యూనికేషన్ అంటున్నది స్పీచ్ ద్వారా కాదు. నాకు కష్టంగా ఉంది అంటుంటే శిష్యుడు గురువుకి చెప్తే కానీ గురువుకి తెలియకపోవడం, ఇలాంటిది కాదు కమ్యూనికేషన్. ఇప్పుడు కొత్త కమ్యూనికేషన్ ఒకటి వచ్చేసింది. ఏంటంటే నెంబర్ 1 is soul to soul on the higher levels of the mental plane. This involves complete alignment so that soul, mind, brain are completely at home. Soul to soul connectivity అండి. వీడు చెప్పాల్సిన అవసరం లేదు, వాడు అక్కడ కూర్చుని స్మరించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాడికి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? అది అలా తెలుస్తుంది. దీనికి మాస్టర్ శ్రీకి గారు ఆయన రాసినటువంటి ప్రేమ లేఖల్లో ఒకటి కొత్తను రాస్తారు. ఏమనంటే, నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా ఫోటో ఎదురుకుండా కూర్చొని చెప్పు, నాకు తెలుస్తుంది అన్న. అంటే వాడికి ఏదో నమ్మకం కుదరాలని చెప్పారా, లేకపోతే దేనికి చెప్పారన్నమాట? వాడు ఏదో పిచ్చోడు ఉదాహరణకి, అంటే అలానే కాదు ఉద్దేశం. అంటే దాని గురించి ఒక రీసెర్చ్గా వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు చెప్తున్నటువంటి టెక్నిక్. వాడు సోల్లోకి మాస్టర్ గారు సోల్కి డైరెక్ట్ కనెక్టివిటీ అంటున్నది ఉంటుంది. సోల్ టు సోల్ కనెక్షన్ ఇది అని చెప్తే వీడు ఇక్కడ కూర్చొని వీడు ఉత్తరం రాసి వీడు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం పడింది.
అదనమాట ఇక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కాంటాక్ట్స్. సో ఫార్ సోల్, మైండ్, బ్రెయిన్ ఆర్ కంప్లీట్లీ ఎటోన్. ఈ మూడు ఎటోన్ అవ్వాలి. సాధనలో ఉన్నటువంటి బ్రెయిన్, మైండ్, సోల్ ఈ మూడు ఎటోన్ అయినప్పుడు సోల్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి కనెక్టివిటీ అంటుండేది ఉంటుంది. అప్పుడు సోల్ లెవెల్లో అందినటువంటిది బ్రెయిన్కి వీడికి అందుతుంది. ఇది ఒక కనెక్షన్ అన్నారు. ఇంకో కనెక్షన్ ఉందండి అన్నారు. దట్ ఈస్ మైండ్ టు మైండ్ ఆన్ ది లోవర్ లెవెల్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. దిస్ ఇన్వాల్వ్స్ ద కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ లోవర్ సెల్ఫ్ సో దట్ మైండ్ అండ్ బ్రెయిన్ ఆర్ ఎటోన్. సో మైండ్ టు మైండ్ అన్నప్పుడు లోవర్ పర్సనాలిటీ లెవెల్లోకి సంబంధించినటువంటిది. అక్కడ మైండ్ అండ్ బ్రెయిన్ ఎటోన్ అయితే సరిపోతుంది. సోల్ టు సోల్ కాదు ఇక్కడ మైండ్ టు మైండ్. వీడి యొక్క మానసిక కక్ష, వాడి యొక్క మానసిక కక్ష కనెక్టివిటీ అంతే. దీని గురించి మాస్టర్ గారు మనకు ప్రాక్టీస్ మళ్ళీ రాస్తారు. ఇంకొక పాయింట్ సోల్ టు సోల్ కనెక్టివిటీ, మైండ్ టు మైండ్ కనెక్టివిటీ. ఇందాక మనం చెప్పుకున్న సోల్ టు సోల్ కనెక్టివిటీ, మైండ్ టు మైండ్ కనెక్టివిటీ ఎక్కడ చేశారు మాస్టర్ గారు? ఒకసారి విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వనితకి రోజు ఆవిడకైతే డిక్టేషన్ వస్తుంది. అదంతా ఆవిడ రాసి పెట్టుకుంటున్నారు కానీ అది ఏంటో ఏమీ తెలియదు ఆవిడ. సరే మాస్టర్ గారు వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు ఆవిడ ఆ పేపర్స్ అన్ని కూడా మాస్టర్ గారు చూపిస్తారు. అదేమో వాళ్ళ భాషలో ఉంది, ఇంగ్లీష్లో కాదు. మాస్టర్ గారు ఏమన్నారంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో నాకు తెలియట్లేదంటే ఆవిడని నువ్వు నెమ్మదిగా ఇదంతా చదువుతూ రామ్మా అని చెప్పారు. వాళ్ళ భాషలోనే ఆవిడని నెమ్మదిగా చదవమని చెప్పి నేను ఆవిడ యొక్క మనస్సుతో సంబంధం ఏర్పరచుకుంటుని అని రాశారు మాస్టర్. అంటే ఏంటి? మైండ్ టు మైండ్ కనెక్షన్. అప్పుడు ఆయనకి ఇదంతా కూడా అవగాహనకు వచ్చింది. నేను ఇదంతా ఎవరు ఇస్తున్నారు ఏంటి అదంతా కూడా రేపు చెప్తాను, నువ్వు రా అని చెప్పారు. సో అదంతా మనకు ప్రాక్టీస్ మళ్ళీ చెప్పారు. సో మైండ్ టు మైండ్ కనెక్టివిటీ ఇది, సోల్ టు సోల్ కనెక్టివిటీ అది. ఆ రకంగా వీళ్ళు కనెక్షన్స్ అటువంటి పెట్టుకుంటున్నారు. స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ దీస్ టూ డివిజన్స్ కాంటాక్ట్స్, distinctive contacts, and bear in mind also that the greater contact and not necessarily include the lesser. గ్రేటర్ కాంటాక్ట్ ఉన్నప్పుడు నీడ్ నాట్ ఇంక్లూడ్ ద లెస్సర్. అది కూడా ఒకటి. అంటే ఈ కమ్యూనికేషన్స్లో సోల్ తోటి కనెక్టివిటీ ఉన్నప్పుడు కంపల్సరీగా మైండ్ తోటి కనెక్టివిటీ ఉండాలి అండి అంటుండే దాంతో సమాధానం లేదు. సో ఈ పాయింట్ దాకా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. దాని ఫర్దర్ పాయింట్స్ చెప్పుకున్నాం. Now it is the second point. They will work as at the establishment of communication within the plane, which is the plane of illumination and pure reason. వీళ్ళు వర్క్ చేసేటువంటి ప్లేన్ ఏమిటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్లేన్ విచ్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ఇల్యూమినేషన్ అండ్ ప్యూర్ రీజన్ అండ్ ద ప్లేన్ ఆఫ్ ఇల్యూషన్ విచ్ ఈస్ ద ఆస్ట్రల్ ప్లేన్. సో ప్లేన్ ఆఫ్ ప్యూర్ రీజన్ అంటే బుద్ధిమయ లోకం. బుద్ధిమయ లోకమునకును వీడి యొక్క ఎమోషనల్ ప్లేన్ ఆర్ ఆస్ట్రల్ ప్లేన్, దానికి ఒక చక్కటి కనెక్టివిటీ అంటుండేది ఇవ్వాలి. సో బుద్ధిమయ లోకాల్లో ఏదైతే ఉందో అది చక్కగా వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్కి అది చక్కగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నటువంటి కమ్యూనికేషన్. అండ్ ద ప్లేన్ ఆఫ్ ఇల్యూషన్ అన్నారు దాన్ని. ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ అవర్ గ్రేట్ టాస్క్ ఇస్ టు డిస్పెల్ ద వరల్డ్ ఇల్యూషన్ త్రూ ద pouring in of illumination or of light. When enough groups have been started that have this for their objective, there will then be found upon the physical plane those channels of communication which will act as the mediators between the world of light and the world of illusion. సో మొత్తం ప్రపంచం అంతా కూడా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్లో లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్ అంటే దాంట్లో నుంచి ప్రపంచాన్ని అప్లిఫ్ట్ చేయాలి. వాళ్ళకి తెలియట్లేదు ఏది సత్యమో, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది అశాశ్వతమో, ఏది అనిత్యమో వాళ్ళకి తెలియట్లేదు. కానీ దాని ఏమన్నారంటే వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్. ఈ వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్లో నుంచి వరల్డ్ ఆఫ్ ఇల్యూమినేషన్లోకి ప్రపంచాన్ని అప్లిఫ్ట్ చేయాలి. అందు గురించి ఆయన కూడా ఏమంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియట్లేదు అంటాడు ఆయన, జీసస్ గారు. సో వీళ్ళందరూ ఉంటున్నటువంటిది వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్, జీవులందరూ కూడా. సో దీనికి వీళ్ళ మధ్యలో వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్ తీసుకోవాలి. అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. When enough groups have been started that have this for their objective, there will then be found upon the physical plane those channels of communication which will act as the mediators between the world of light and the world of illusion. They will be transmitters of that type of energy which will break up the existing maya or illusion and dissipate the ancient thought forms. సో వీళ్ళు వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్లో అక్కడక్కడ అలా ఉంటారండి. వీళ్ళందరూ ఉండి వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్ని వీళ్ళు కట్ ఆఫ్ చేసి వాళ్ళకి ప్యూర్ రీజన్ అటువంటి జీవులకి అందించేటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తారు. వీళ్ళు అక్కడెక్కడ ఉండి చేస్తే కుదరదు. వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్ అంటే కూడా ఉంది కాబట్టి
దీనికి ఫిజికల్ ఫార్మ్ లో అక్కడంతా దిగున్నారు వీళ్ళు, బికాస్ ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ దే ఆర్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్. అంతా మనకి ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ లో మనకి చెప్తారు అని కూడా. లేడీస్ లో ఎలా ఉంటుంది, స్త్రీల్లో ఎలా ఉంటుంది, పురుషుల్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు చెప్తారు అక్కడ విషయాలని కూడా. సో అందు గురించి వాళ్ళు ఏం చేశారంటే ఫిజికల్ లెవెల్లోకి వాళ్ళు దిగారు. దిగి ఎగ్జిస్టింగ్ మాయా రిలీజియన్ వీళ్ళు కట్ ఆఫ్ చేస్తున్నారు. దే విల్ రిలీజ్ ద లైట్ అండ్ పీస్ విచ్ విల్ ఇల్యూమైన్ ద ఆస్ట్రల్ పెయిన్ అండ్ సో డిస్పెల్ ద ఇల్యూజరీ నేచర్ ఆఫ్ ఇట్స్ లైఫ్. వాళ్ళు వెలుగు, జ్యోతి లేకపోతే జ్ఞానము అంటున్నది జీవుల మధ్యలో ఉండి అలా అందిస్తున్నారు జీవులందరికీ. అప్పుడు వాళ్ళకున్నటువంటి ఇల్యూజన్ అంటుండేది తొలగిపోతుంది. లైట్ అంటుండేది ఎప్పుడైతే అక్కడ పెట్టారో చీకటి అంటుండేది పోతుంది. సో అందు గురించి అదొక కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. ఎక్స్పెరిమెంటల్లో ఇది ఒక కార్యక్రమం. ఇందాక చెప్పింది ఒక కార్యక్రమం. ఇప్పుడు దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్దాము. Through other groups, another type of energy must flow, producing another type of interrelation and communication. These groups will bring about the right healing of the personalities of individuals in all aspects of their nature. ఇంకొక గ్రూప్ పనిచేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని అంటే రైట్ అండర్స్టాండింగ్ అంటుంటుంది, రైట్ కమ్యూనికేషన్ అంటుంటుంది ఇవ్వడానికి జీవుల మధ్యలో వాళ్ళు పనిచేస్తారు. ఒకదానికి తేడా ఉంది. వీళ్ళు ఇంటర్రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటుంటుంది ఎస్టాబ్లిష్ చేయడానికి రైట్ హీలింగ్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వీళ్ళ హీలింగ్ అంటుండేది ఇస్తున్నారు వీళ్ళకి. రైట్ హీలింగ్ ఆఫ్ ది పర్సనాలిటీస్. ఇందాక చేసినది వాళ్ళు వేరు, ఇప్పుడు చెప్తున్నది వాళ్ళు వేరు. వీళ్ళు రైట్ హీలింగ్ పర్సనాలిటీ, హీలింగ్ డిపార్ట్మెంట్ అండి వీళ్ళు. వాళ్ళేమో ఇల్యూషన్ అనేటువంటి తీసేసి జ్ఞానం అనేటువంటిది లేదా వెలుగు అనేటువంటిది జీవుల మధ్యలో నింపేటువంటి కార్యక్రమం వాళ్ళది. ఉదాహరణకి లేదా మనకి ఇంకా అర్థమంటే వాళ్ళు జ్ఞానయోగం ప్రసాదించేటువంటి వాళ్ళు, వీళ్ళు హీలింగ్ అనేటువంటిది ప్రసాదించేటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే వాళ్ళ మధ్యలో అదంతా కూడా చాలా వీళ్ళ యొక్క ఆస్ట్రల్ బాడీ, వీళ్ళ యొక్క ఫిజికల్ బాడీ అంటే ఈథరిక్ బాడీ ఇవన్నీ కూడా మట్టి మశానం పట్టున్నాయి. దాన్ని నీట్గా కడిగి శుభ్రంగా చింతపండు వేసుకునేసినట్టుగా చక్కగా తలతలాడేట్టుగా తయారైతే అప్పుడు వీళ్ళు చక్కగా పైన సోల్ తోటి మైండ్ తోటి వీటికి చక్కటి కనెక్టివిటీ అంటున్నది. సో వీళ్ళు తెలియకుండా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా హీలింగ్ పవర్ అంటుండేది ఇస్తే అప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. అందు గురించి వీళ్ళకి ఒక మంచి ఆలోచనలు, మంచి విధానము అంటుండేది అందించేటువంటి కార్యక్రమం ఇంకొకటి పెట్టుకున్నారు. అది థర్డ్ గ్రూప్. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ నేచర్. ది వర్క్ ఇంటెండెడ్ ఈస్ ద ఇంటెలిజెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్, mental, astral and physical of the human being through the right circulation and organization of force. Right circulation and organization of force. Force అంటుండేది రైట్ గా సర్క్యులేట్ అవుతుంటే వాడు తప్పుగా ఆలోచించదండి. కరెక్ట్ వాడిలో రాంగ్ సర్క్యులేషన్ అవుతుంది. చూస్తున్నటువంటి విషయాన్ని వాడికి తప్పుగా గోచరిస్తుంది. ఉదాహరణగా అక్కడ ఏదైనా ఒక బంగారు నాణంతో ఉన్నటువంటి అమ్మవారిని అక్కడ పెట్టి పూజ చేస్తుంటే వేరేవాడు ఎవడో వచ్చినప్పుడు వాడికి అది వీళ్ళందరూ కడుపు మూసుకుని పూజ చేస్తున్నప్పుడు చక్కగా దాన్ని కొట్టేద్దాం అని అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే ఏం లేదండి, ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది వాడి. ఏదో వాడు సొంతానికి వాడు వినియోగించుకుందాం అనుకుంటున్నాడు కానీ ఏది అలా నిలబడేది కాదు కదా. అందు గురించి వాడికి ఒక రైట్ అండర్స్టాండింగ్ అంటున్నది ఇచ్చేస్తే వాడిలో ఆ భావం ఉండదు. వాడు కూడా చక్కగా అమ్మవారిని పూజ చేసేస్తాడు. వాడికి రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది దాని మీద, వాడికి రైట్ అండర్స్టాండింగ్ ఇవ్వాలి. అంతే తప్పితే వాడిని జైల్లో పెట్టి 4 ఉతికేసేసి వాడు ఇప్పుడు పోయిందంటే ఆ భావం ఇంకా పెరుగుతుంది. ఇంకోసారి వాళ్ళందరూ కళ్ళు తెరిచి ఉండగానే కొట్టేస్తాను. సో వాడు బ్రెయిన్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఆ డిస్టర్బెన్స్ తొలగించాలి. అది ఇక్కడ హీలింగ్ పవర్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం. అది వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ. మెంటల్, ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ త్రూ ద రైట్ సర్క్యులేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫోర్స్. హీలింగ్ మస్ట్ eventually be carried forward by groups which act as the intermediaries between the plane of spiritual energy, either soul energy, institutional energy or will energy, and the patient or group of patients. సో ఎప్పుడైనా సరే హీలింగ్ అంటుండేది ఎక్కడి నుంచి ఫ్లో అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటిది లోవర్ లెవెల్స్ లో నుంచి ఫ్లో అయ్యేటువంటిది హీలింగ్ అవ్వదండి బాబు. అదంతా కూడా అట్లాంటియన్ రేస్కి సంబంధించినటువంటిది. అదంతా కూడా ప్రస్తుతం అన్నటువంటిది ఆర్యన్ రేస్ నెక్స్ట్ స్టేజ్. సో వీళ్ళకి ఫ్లో ఆఫ్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఫ్లో అవ్వాలి? సోల్ లెవెల్లో నుంచి ఫ్లో అవ్వాలి. సో వీళ్ళు ఉదాహరణకు ఒక మందు పొట్లం ఇచ్చినా లేదా విభూతి కట్టించినా లేదా కేవలం ఏదైనా సరే ఏదైనా ఒక తీర్థం లాంటిది ఇచ్చినా ఎదుటివాడికి రోగం తగ్గిపోవాలి. అది ఇక్కడ మెయిన్ కార్యక్రమం. సో అప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? ఆ పొట్లంలోనో లేదా విభూతిలోనో కాదు, వీటి నుంచి ఆ విభూతి ద్వారా వాడికి వెళుతుంది. అది అక్కడ జరుగుతుంది. సో సోల్ లెవెల్లో నుంచి ఎనర్జీ అంటుండేది ఫ్లో అయినప్పుడు వాడు ఒకసారి మొదట విభూతి పెట్టుకోగానే వాడు కొనుక్కుంటే ఆలోచనలు కానీ వాడి యొక్క ఇది కానీ వాడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 ప్లేన్స్ పరిశుభ్రం అయిపోవాలి.
అది ఇక్కడ కార్యక్రమం. Or group of patients. This last point is to be noted. The group idea must always be remembered, for this will distinguish the new age methods from the past. The work will be group work for the group. The work will be group work for the group. Last point కొంచెం జాగ్రత్త పెట్టుకోండి అన్నారు. ఇక్కడ కొంచెం డిఫర్ అవుతుంది. ఇక్కడ ఆ 3 ప్లేన్స్ వాళ్ళు పరిశుభ్రం అవ్వడానికి, జీవులందరి యొక్క లేయర్స్, ఈ 3 లేయర్స్ పరిశుభ్రం అవ్వడానికి ఒక గ్రూప్ వర్క్ అనుకుంటే చేయాలి. గ్రూప్ వర్క్ ఫర్ ది గ్రూప్ అది చేయడం అంటే వీళ్ళు పెట్టుకున్నారు, ఒక గ్రూప్ వర్క్ పెట్టుకున్నారు వీళ్ళందరూ. The members will work as souls and not as individuals. They will learn to communicate healing energy for the reservoirs of living force to the patients. For the reservoir of living force for the patients. So patients ki checka ఈ reservoir to the patients. ఈ patients ki checka వీళ్ళు ఈ లివింగ్ ఫోర్స్ అంటే చక్కగా వాళ్ళకి ఒక ప్రాపర్ వే ఒక చక్కగా అందించాలి, చక్కగా అందాలి అటువంటి కార్యక్రమం వీళ్ళు ప్రధానంగా పెట్టుకున్నారు. అంటే మనకి ఇంకా అర్థం అంటే వాళ్ళ యొక్క వైటల్ ఫోర్స్ చక్కగా వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు తద్వారా వీళ్ళు మందు వేస్తే వీళ్ళ యొక్క మానసిక కక్షలో అటువంటి జబ్బు తొలగిపోవాలి, ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి జబ్బు పోవాలి, ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి జబ్బు పోవాలి. అటువంటి మందు వీళ్ళు సెలెక్ట్ చేయాలండి. పుట్టినవాడు కాలు నొప్పి అన్నా కదా, కాలు నొప్పికి మందు వేసాను, కాలు నొప్పి తగ్గించి చూసారంటే అది అవసరం లేదు. పరమగురువుల యొక్క కార్యక్రమం ఇది డిఫరెంట్. ఇప్పుడు ఒక మెంటల్ బాడీలో ఉన్నటువంటి జబ్బు తగ్గాలి, ఆస్ట్రల్ బాడీలో ఉన్నటువంటి జబ్బు తగ్గాలి, ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి జబ్బు తగ్గాలి. అటువంటి మందులు వేసేటువంటి వాళ్ళు వేరే డాక్టర్లు ఉన్నారండి. వాళ్ళని ఏమన్నారంటే వాళ్ళు డాక్టర్లు అంటారండి, వాళ్ళు హీలర్స్ అంటారండి వాళ్ళని. సో హీలర్స్ ఆ విధంగా ఈ భూమి మీద పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ ఔషధ డిపార్ట్మెంట్లో అయినా వాళ్ళు పనిచేయచ్చు, లేదా ఔషధాలతో సంబంధం లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళు ఇలా పనిచేస్తున్నారు. నెక్స్ట్ 4th గ్రూప్. ఇప్పుడు other groups of communication will act as transmitters of 2 aspects of divine energy, knowledge and wisdom. సో ఇక్కడ ఇంకొక 2 aspects of divine energy అంటున్నది జీవుల మధ్యలో అందించడానికి ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ పనిచేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటే ఇస్తున్నారు. These must be brought in terms of energy. Their work will concern itself with the education of the masses as a direct intermediary between the higher mind and the lower mind. హయ్యర్ మైండ్ కినో లోవర్ మైండ్ కినో ఒక చక్కటి కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వాలి. వీడికి హయ్యర్ మైండ్ అనేటువంటిది ఉందనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి, లోవర్ మైండ్లోనే వాడు ఉంటున్నాడు కాబట్టి వాడు ఇట్లా జీవిస్తున్నాడు. ఈ రెండింటికి వాడి కనెక్టివిటీ అనేటువంటిది ఇచ్చేసాం అనుకోండి, వాడికి అప్పుడు వాడు ఇక్కడ ఉండా అనేటువంటిది పెద్ద ఇది ఉండదు. వాడికి అక్కడికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, హయ్యర్ మైండ్కి వెళ్ళిపోదాం అనిపిస్తున్నాడు. లోవర్ మైండ్లో ఉంటున్నాడు కాబట్టి ఈర్ష్య, అసూయ, ద్వేషం, అధమాత్సర్యాలు ఇవన్నీ కూడా వాడు పనిచేస్తున్నాయి. వాడికి ఎప్పుడైతే హయ్యర్ మైండ్ యొక్క టచ్ వచ్చిందో ఇవన్నీ కూడా అలా మాయమైపోతాయండి. పృథ్వరాజుడి వధ అయినట్టుగా ఇవన్నీ వాళ్ళ నుంచి ఇవన్నీ పోతాయి. సో హయ్యర్ మైండ్ కనెక్టివిటీ అంటే వీడికి జరగాలి, అది వీడు పెట్టుకున్నారు కార్యక్రమం. అలా కొందరు పనిచేస్తున్నారు. Their work will concern itself with the education of the masses, with the lower mind, and with the building of the Antakarana, and their task is that of linking the 3 points of interest upon the mental plane, the higher mind, the soul, and the lower mind, so that there is established a group Antakarana between the kingdom of souls and the world of man. Kingdom of souls and world of man కి మధ్యలో ఒక వారధి అంటది నిర్మించాలి. ఈ వారధి అంటున్నది ఎప్పుడైతే వాళ్ళు నిర్మింపడిపోయిందో అప్పుడు వాళ్ళని లోవర్ మైండ్లో ఉండమంటే ఉండరంటే హయ్యర్ మైండ్లోనే ఉంటారు. వారధి నిర్మింపడలేదు కాబట్టి, ఇటు నుంచి అటు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వీడు వాడిని కొట్టుకోవడం చూసా, వాడు మా అన్నయ్య అయినా వాడు నాకు 10 రూపాయలు తక్కువ ఇచ్చాడు, ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా వీడి మైండ్లో తిరుగుతుంది. వీటన్నిటి నుంచి వీడు క్రాస్ అయిపోవాలంటే అసలు వీడు లోవర్ మైండ్ తోటి వీడికి రీజనింగ్ ఇస్తే ఇక్కడ అది కాదండి కావాల్సినటువంటి రీజన్. హయ్యర్ మైండ్ లింకప్ అంటుండేది ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడు దాన్ని ఏమన్నంటే గ్రూప్ అంతఃకరణ. గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా హయ్యర్ మైండ్ లింకప్ ఆర్ సోల్ లింకప్, ఆర్ ఇంకో పదం ఏమన్నారంటే హయ్యర్ మైండ్, సోల్, మెంటల్ ప్లేన్ అన్నారు. సో వీటితోటి ఒక హయ్యర్ ప్లేన్, హయ్యర్ మైండ్, దాంతో వీటికి లింకప్ అంటుండేది ఇస్తారు. అది ఇక్కడ ఇది 4వ కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నటువంటిది. నెక్స్ట్ ఇప్పుడు 5వ కార్యక్రమంగా పనిచేస్తున్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. Political work will occupy other groups
more specifically than does any other branch of work. These groups communicate the quality of imposition and an authority that is lacking in many other branches of this divine group activity. The work is largely first ray work. It embodies the method whereby the divine will works out in the communication of races and nations. Members of this group will have much first ray in their constitution. Their work is to act as channels of communication between the department of the Manu and the race of man. It is a noble thing to be channels of the will of God. సో ఫస్ట్ రే యాక్టివిటీ అంటే ఏంటంటే విల్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క సంకల్పము. దాన్ని ఫస్ట్ రే కింద మనకు చెప్పారు. సో మను అనేటువంటి వాళ్ళు, మను ఏం చేస్తారంటే ఈ భూమండలం మీద ఆ ఫస్ట్ రే యాక్టివిటీ అంటే ప్రధానంగా తీసుకుని దానికి తగ్గటువంటి బాడీస్ అటువంటిది రూపొందించి ఇచ్చేటువంటి కార్యక్రమం మనువు గారు నిర్వహించేటువంటి కార్యక్రమం. అంటే వీడికి ఎటువంటి బండి తయారు చేసి ఇవ్వాలంటే వీడికి భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా వీళ్ళందరూ ఎక్కడి నుంచి అయితే వచ్చారో అటువైపుగా వీళ్ళు సహజంగా వాళ్ళకి అనిపించి ప్రయాణం అటువైపు వెళ్ళాలని. వీళ్ళు నిద్ర లేచేటప్పటికి వీడు ఎక్కడున్నా సరే వీడు నిద్రపోవడానికి ముందు వీడు ఎక్కడున్నాడో అక్కడికి చేరాలి, మనకు అర్థమవుతుంది. లేదా వీడు ఎక్కడి నుంచి అయితే వీడు ఒక పుట్టుక స్థానం ఎక్కడుందో అక్కడికి చేరాలి. కనుక వీడికి ఇచ్చేటువంటి వెహికల్ ఎట్లా ఉండాలంటే అటువైపుగా తీసుకెళ్లేటువంటి వెహికల్ వీడికి ఇవ్వాలి. అటువంటి వెహికల్స్ తయారు చేసి ఇచ్చేటువంటి వారు మనువు గారు భూమండలం మీద. కనుక ఆయనకి నన్ను జీవులకి మధ్యలో వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఒక రకంగా వీళ్ళు విల్ ఆఫ్ గాడ్ యొక్క కార్యక్రమం ప్రధానంగా వీళ్ళు స్వీకరించి జీవుల్లో వాళ్ళు ఎటువైపు ప్రయాణించాలో అటువైపుగా వీళ్ళని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం వాళ్ళకి సహజంగా తట్టేటట్టుగా చేస్తున్నటువంటి కార్యక్రమం కొందరు పనిచేస్తున్నారు భూమండలం మీద. అదే అంటున్నారు వాళ్ళు. దాని అన్నారంటే క్వాలిటీ ఆఫ్ ఇంపోజిషన్ అన్నారు. These groups communicate the quality of imposition and an authority that is lacking in many other branches of this divine group activity. The work is largely first ray work. It embodies the method whereby the divine will works and the consciousness of the races and nations. And the consciousness of the nations and races. Will your consciousness means the divine will have to work. Divine will పనిచేస్తుంది అనుకోండి, వీడు ఎక్కడికి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం పెట్టుకుంటాడు. భిన్నమైనటువంటి కార్యక్రమం ఉండదు. 2 రోజులు సెలవులు వచ్చాయంటే మనం తిరుమలకి వెళ్ళిపోదాం అంటే ఆలోచన వీడికి సహజంగా తట్టేట్టుగా వీడు చేసుకుంటాడు. అది వీడికి ఏర్పడేటువంటి కార్యక్రమం. కనుక అట్లా వీడు తయారు చేయాలి బాడీ. సో వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఆ విధంగా వీడికి తయారు. సో ఆ విధమైనటువంటి తయారీ అవ్వడానికి ఆ విధమైన ఆలోచన వీడు ఎక్కడి నుంచి దిగొచ్చాడో అటువైపుగా వెళ్ళేటువంటి కార్యక్రమము వీడికి అందించడానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ వీడికి అందించడానికి కొందరు దేవతలు పనిచేస్తున్నారు, లేదా కొందరు మాస్టర్స్ అలాంటి వాళ్ళు ఈ భూమండలం మీద పనిచేస్తున్నారు. సో వాళ్ళు దే ఆర్ వెరీ లక్కీ అంటున్నారు, లేదా వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందరికన్నా వీడిది చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం అన్నారు. ఇట్ ఈస్ ఎ నోబెల్ థింగ్ టు బి ద ఛానల్స్ ఆఫ్ ది విల్ ఆఫ్ గాడ్. మిగిలిన కార్యక్రమాలు వేరు, ఛానల్స్ ఆఫ్ ది విల్ ఆఫ్ గాడ్ గా పనిచేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఎ వెరీ నోబెల్ థింగ్. అంటే ఆయనకి ఏదైతే సంకల్పించారో, ప్రిన్సిపాల్ గారు ఏదైతే సంకల్పించారో పిల్లలు ఆ విధంగా తయారు చేయడానికి కొందరు టీచర్లు పనిచేస్తున్నారండి అన్నారు. ఆయన యొక్క సంకల్పాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పిల్లల ద్వారా నిర్వహింపజేసేటువంటి కార్యక్రమం కొందరే చేస్తారు టీచర్. సో ఇట్ ఇస్ వెరీ, అలాంటి వాళ్ళని చూస్తే విల్ ఆఫ్ గాడ్ గా ఉన్నటువంటి వాళ్ళకి చాలా ముచ్చటగా ఉంటుంది. అందుకని చాలా నోబుల్ థింగ్ అన్నారు. అలాంటి వాళ్ళు కొందరు పనిచేస్తున్నారు భూమండలం. So now this is 5th point over. Now we are going to the 6th point. Some groups will be, in a pronounced sense, channels between the activity of the second ray, that of the world teacher. At the present time, the Christ holds that of this office. కొందరు ఎలా పనిచేస్తున్నారు అంటే will be in a pronounced sense channels between the activity of the second ray, that of the world teacher. The Christ, మైత్రేయుల వారు, ఆయన కింద కొందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కొందరు పనిచేస్తున్నారు ఆయన యొక్క కార్యక్రమం. ఇది 6th పాయింట్ గా వచ్చింది మనకి. అండ్ ది వరల్డ్ ఆఫ్ మెన్ అన్నారు. The energy of the second ray must pour through such groups of students and believers and allied groups of thinkers and workers, and there will be many of these. The fact is to be noted, there will be many such groups. The platform of the new world religion will be built by them. New world religion, ఈ న్యూ వరల్డ్ రిలీజియన్ లో వీళ్ళు ప్రధానంగా పనిచేస్తారు. అంటే వీళ్ళకి
వాళ్ళ మతం వాళ్ళనో, వాళ్ళ కులం వాళ్ళనో, వాడి దేశం వాడనో ఉండదు. ఎవడు వచ్చినా సరే వీడు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వాడిని ఆహ్వానిస్తాడు. వాడికి ఏం కావాలో వీడు అది చేస్తుంటాడు. ఇప్పుడు ఒక సెకండరీ యాక్టివిటీ అంటే ప్యూర్ లవ్. లవ్ యాక్టివిటీ అంటున్నది కేవలం ప్రేమ ద్వారా జీవుల్ని మార్చేటువంటి కార్యక్రమం. ప్రధానంగా జీసస్ ది క్రైస్ట్ అన్నారు ఆయన. క్రైస్ట్ ఆస్పెక్ట్ అంటే మైత్రేయుల వారు. మైత్రేయుల వారు ఆ కార్యక్రమం స్వీకరించే పరిపూర్ణమైనటువంటి ప్రేమ మైత్రేయుల వారి కార్యక్రమం. ఎంతో ప్రేమగా ఉండాలి. అసలు ఎక్కడా కూడా రాగం, ద్వేషం ఇవన్నీ పనికిరావు. సెకండరీ యాక్టివిటీ ఉంటుంటాడు. కనుక అటువంటి ప్రేమ ద్వారా జీవుల్ని మార్చేటువంటి కార్యక్రమం వాళ్ళు స్వీకరించారు. ఇది ఇక్కడ కొందరు ఈ ఆఫీస్ కొందరు. ఇందులో చాలా మంది పుడుతున్నారు. చాలా మంది ఈ యాక్టివిటీగా పనిచేస్తున్నారు ఈ భూమండలం మీద. అందరి మీద ప్రేమ అలా వర్షింపజేయడమే వీళ్ళ కార్యక్రమం. ఇంకేం లేదు. వాడు తిట్టినా వీడు నవ్వుతుంటాడు, వాడు కొట్టినా వీడు నవ్వుతుంటాడు. ఏమిటో వీడికి బుద్ధి లేదా అన్నా సరే వాడు తెలుసుకుంటాడు ఏదో ఒక రోజు. నాకు బుద్ధి లేదంటావా అని చెప్పి క్లాస్ ఆపేసి వాడిని తిట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, వీడు వాడు ఒకటైపోయాడు కదా. ఎప్పుడు కూడా ఎదుటివాడు వాడు అలా అనేస్తున్నా సరే వాడు రియాక్ట్ అయినట్టుగా వీడు రియాక్ట్ అయితే ఎన్నాళ్ళు ఇది నేర్చుకుని ఏమిటి వీడికి దక్కింది అది తెలుసుకోవాలి. వాడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సారీ నేను ఏదో అనేసాను నేను అంటున్నాడు వాడే అంటాడు. అది రావాలి వాడిలో నుంచి. అది రావాలంటే వీడు ఎంతో ఓర్పుగా వీడు ఉండాలి. వీడు ఓర్పుగా ఉండడం వీడికి సాధన. ఓర్పుగా లేకుండా వాడు అరిచేసా వాడు అరిచాడు, వాడు ఎందుకు అరవాలంటే మీరు ఫస్ట్ అది ఆన్సర్ చేయండి. వాడు తప్పు కదా వాడు అలా మాట్లాడటం. ఇక్కడ ఎవడు రైట్ ఎవరు తప్ప అంటున్నది కాదండి ఇక్కడ డిస్కషన్ అని. సరే నీలో ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉందనుకోండి, అంత మాత్రం ఎదుటివాడు తిడితే అలా చూస్తూ ఉన్నాడు అంటే చూస్తూ ఉండక్కర్లేదు. వాడికి ఏది చేస్తే వాడు చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడతాడో అటువంటి మాటలు మాట్లాడు అంతే. వాడు కూడా నీలాగా ప్రేమపూర్వకంగా వాడు తయారవ్వాలి. అందుగురించి నువ్వు వాడితో మాట్లాడేటప్పుడు అటువంటి మాటలు వాళ్ళలో ప్రేమ అనేది వికసించేటువంటి మాటలు మాట్లాడు. వాడు నీకు బుద్ధి లేదా అంటే నేను కూడా వాడిని బుద్ధి లేదా అంటే అది దానివల్ల వాళ్ళలో ప్రేమ రాదు, ఇంకా రాగం ద్వేషం పెరిగిపోతుంది. అటువంటి మాటలు మాట్లాడాలి చెప్పినటువంటి సాధన. ఆ రకంగా ఈ భూమండలం మీద పనిచేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారండి. వాళ్ళని 6th గ్రూప్ కింద పెట్టారు వాళ్ళందరినీ కూడా. దిస్ ఫ్యాక్ట్ ఇస్ టు బి నోటెడ్. There will be many such groups. The platform of the New World Religion will be built by them. New World Religion అన్నారు. 7th point now. A few groups will have an interesting function, but one which will not materialize for a long while or not, while the work of the building forces of the universe are better understood. A few groups will have an interesting function on the కొందరికి అది ఇంతవరకు అది ఇంకా will not materialize for a long while. చాలా కాలం అది మెటీరియలైజ్ అవ్వలేదు అంటున్నారు. ఏంటో అది చెప్తున్నారు. Not until the work of the building forces of the universe are better understood. This will be coincident with the development of etheric vision. These groups will act as channels of communication or intermediaries between the energies which constitute the forces which construct the forms, the fabricators of the outer garment of God and human spirits. The possibility is therefore to be noted that the main initial work will be concerned with the problem of reincarnation. సో వీడికి ప్రాబ్లం ఎక్కడుంది? సో కొందరు దేహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమంలో కొందరు ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. అంటే దేహంలో ఉన్నప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? వీడు ఇది నేను అంటుండే భావం వీడిలో కలిగి నేను ఉండంగానే ఇదేదో సాధించేసుకోవాలి, నేను ఉండంగానే ఇదేదో చేసేయాలి, నేను ఉండంగానే ఇంకో 10 లక్షలు సంపాదించేసేయాలి, ఇటువంటి మైండ్ వీళ్ళు ఎక్కువ పనిచేస్తారు. దట్ ప్రాబ్లమ్ డీల్స్ విత్ rebirth with the taking of the outer garment or form under the law of rebirth. Therefore, when these groups are organized, it will be with that subject that the members will at first work. They will make a deeper and different study than has heretofore been undertaken on the law of rebirth. సో లా ఆఫ్ రిబర్త్ మీద ఒక డిఫరెంట్ ఐడియా అంటే జీవులకు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అంటే వీళ్ళు ప్రధానంగా స్వీకరించి వీళ్ళు ప్రధానంగా ఆ కార్యక్రమంగా వీళ్ళు పనిచేయడం అంటే చేస్తున్నారు. సో ఇంకా అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే కనుక జీవుడు వాడు రీబర్త్ అంటున్నది అంటే బట్టలు మార్చుకోవడం అంటున్నది ఎంత సహజమో రీబర్త్ అంటున్నది అంత సహజం అన్నటువంటి దానిలో ఇంకా జీవులు విచ్చుకోలేదు. అందుగురించి వాళ్ళ కార్యక్రమం ఇంకా భూమండలం మీద
పూర్తిగా అది మేనిఫెస్ట్ అవ్వలేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఆ విధంగా కొందరు పనిచేస్తున్నారు. ఇంకా బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు, ఇంకా పూర్తిగా అది గృహప్రవేశం అవ్వలేదు ఆ బిల్డింగ్లో. అలాంటి వర్క్ వాళ్ళు కొందరు చేస్తున్నారు ఈ భూమండలం మీద. Those are 7th group. Now we are going to 8th group. Some groups of energy communicators and transmitters will carry illumination between groups of thinkers. They are illuminators of group thoughts. గ్రూప్ థాట్ అంటుండేది జీవులకి ఇచ్చేటువంటి కార్యక్రమం కొందరు పనిచేస్తున్నారు. అంటే ఉదాహరణకి వీడి దగ్గర ఒక 10 అరటిపళ్ళు ఉంటే 10 అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2 తినడం ఉందా అన్నటువంటి భావం నుంచి ఇంటికి వచ్చిన 8 మందికి 8 పళ్ళు తినేసి వీడికి ఒక 2 పళ్ళు ఉంచుకోవడం అటువంటి భావంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం గ్రూప్ ఆఫ్ థాట్ గ్రూప్ థాట్ అన్నది. దే ట్రాన్స్మిట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ థాట్ సెంటర్ టు అనదర్. దే ట్రాన్స్మిట్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ the energy of ideas. That is their major function. ఏంటంటున్నారు వీళ్ళు? దే ట్రాన్స్మిట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ థాట్ సెంటర్ టు అనదర్. థాట్ సెంటర్, ఒక సృష్టిలో థాట్ సెంటర్స్ అంటాడు. సో వాటి నుంచి వీడికి ఒక ఆలోచన నుంచి దాని నెక్స్ట్ ఆలోచనకి వీడిని లింకప్ చేసేటువంటిది అన్నట్టు. అంటే ఇండివిజువల్ నుంచి గ్రూప్ థాట్ అంటున్నది వీడికి అందించేటువంటి వన్ థాట్ సెంటర్ నుంచి ఇంకొక థాట్ సెంటర్ వీడిలో అన్ఫోల్డ్ అయినప్పుడు, అదేంటి మన ఇంట్లో 10 అరటిపళ్ళు ఉంటే వెంటనే తీసుకొని 10 మందికి ఇచ్చేసేయండి, 2 మన ఇంట్లోకి ఉంచుకో. ఇటువంటి భావనలో వాడు అప్లిఫ్ట్ అయ్యేటువంటి వాళ్ళని ఇంకొక థాట్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వాలి. ఆ థాట్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వకుండా ఉన్నవాడు తీసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు. థాట్ సెంటర్ స్టిమ్యులేట్ అయినటువంటి వాడు చుట్టూ నలుగురికి పంచారు, వీడు తిన్నాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. సో వాళ్ళు ఈ థాట్ సెంటర్ స్టిమ్యులేట్ చేసేటువంటి కార్యక్రమం కొందరు పెట్టుకున్నారు, కొందరు పరమ గురువులు ఆ విధంగా కార్యక్రమం. That is their major function. The world of ideas is a world of dynamic force centers. ఇప్పుడు డైనమిక్ ఫోర్స్ సెంటర్స్ నుంచి వరల్డ్ ఆఫ్ ఐడియాస్ అటువంటి దిగొస్తున్నాయి. డైనమిక్ ఫోర్స్ సెంటర్స్ అటువంటి ఉన్నాయి. ఒక ఫోర్స్ సెంటర్ నుంచి ఒక ఐడియా దిగొచ్చినప్పుడు ఒక పని చేద్దాం అటువంటి జీవులు కనిపిస్తుంది. దానికన్నా పైన ఉన్నటువంటి డైనమిక్ ఐడియా సెంటర్ నుంచి దిగొచ్చినప్పుడు ఆ పని చేద్దాం, ఈ పని ఏంటండి అటువంటి భావన విడిపడుతుంది. These ideas have to be contracted and noted. Their energy has to be assimilated and transmitted, and this is the function of those four centers which will express themselves along these lines of activity. So ఈ రకమైనటువంటి these energies has to be assimilated and transmitted, and this is the function. ఈ ఎనర్జీస్ అన్ని కూడా లోవర్ ఉన్నటువంటి ఇండివిజువల్ దాని నుంచి గ్రూప్ థాట్ గ్రూప్ దీనికి వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. అలా వెళ్ళాలి ఈ ఎనర్జీస్ అన్ని కూడా. ఆ రకమైనటువంటి కార్యక్రమం కొందరు పెట్టుకున్నాం. నెక్స్ట్ 9th పాయింట్. గ్రూప్స్ వర్కింగ్ ఇన్ అనదర్ కేటగిరీ will have for their specific work the stimulating of the minds of men so that alignment can take place. They act primarily as channels of communication between the soul of man and soul in any form. అందరు పనిచేస్తున్నారు. సోల్ ఆఫ్ మ్యాన్ నుంచి సోల్ ఇన్ ఎనీ ఫామ్ దాంతో కనెక్టివిటీ అంటే వీటికి రావాలి. ఇప్పుడు చుట్టూ ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, జీవులు ఉన్నారు, ఇంకా వేరే వేరే జీవులు ఉన్నారు, మానవులు ఉన్నారు. వీడి సోల్కి వాడి సోల్కి కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వగలిగేటువంటి కార్యక్రమం కొందరు పనిచేస్తుంది. They will be the great psychometrical workers. For a psychometrist is one whose soul is sensitive to the soul in other forms of life, human and non-human. They evoke the soul of the past, primarily linking it with the present and finding it also indicative of the future. So soul that ఎప్పుడైతే కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అయిపోతుందో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడిటి యొక్క విధానము టైం అంటే దానిగా వీడు దర్శిస్తారు. టైం యొక్క 3 రూపములే భూతము, వర్తమానం, భవిష్యత్. కనుక టైం తోటి లింకప్ అవడం అంటే వీడికి జరుగుతుంది. అప్పుడు సోల్ తోటి వీడు ఎప్పుడైతే కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవుతుందో టైం తోటి కనెక్టివిటీ అంటే తెలుస్తుంది. అప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ 3 ఒకే ఒక దాంట్లో భాగాలుగా వీళ్ళు దర్శిస్తారు. దే వర్క్ ద సోల్ ఆఫ్ ది పాస్ట్ ప్రైమర్లీ లింకింగ్ ఇట్ విత్ ది ప్రెసెంట్ అండ్ ఫైండింగ్ ఇట్ ఆల్సో ఇండికేటివ్ ఆఫ్ ది ఫ్యూచర్. ఇండికేటివ్ ఆఫ్ ది ఫ్యూచర్ కూడా వీడికి ఇండికేట్ అయ్యేటువంటి ఫస్ట్ వాడికి పాస్ట్ తెలుస్తుందండి. సో ఎదుటివాడు సోల్గా వచ్చి వీడి దగ్గర కూర్చున్నాడు అనుకో. సో అంటే ఎదుటివాడు సోల్, వీడు సోల్లో వీడు అప్లిఫ్ట్ అయ్యాడు.
సో వీటి సోల్కి వాటి సోల్కి పరమ గురువులు లేదా ఈ న్యూ థింకర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు కనెక్టివిటీ అనేటువంటిది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వాడు ఏ ఇబ్బందులు పడుతూ వాడి ఈ స్థితికి వచ్చాడో వాడి యొక్క పూర్వకరం ఏమిటి అనేటువంటిది వాడి తెలిసింది వీడికి, సోల్ తోటి కనెక్టెడ్ అనేటువంటిది వచ్చిన తర్వాత. నెక్స్ట్ వాడు ప్రస్తుతం అంటే కండిషన్స్ ఏంటంటే వీడికి తెలుస్తుంది. నెక్స్ట్ భవిష్యత్తులో వీడిది ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. అది చెప్తాను. దట్ ఈస్ 9th పాయింట్. లాస్ట్ పాయింట్ ఇస్ 10th పాయింట్. Members of other groups will be communicators between the third aspect of deity as it expresses itself to the creative process and the world of human thought. They will link or blend life and form creatively. Today, unknowingly and without any true understanding, they bring about a communication of the energy of desire, which in its turn brings about the concretization of money. ఏమైంది కొందరు గురువులు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అంటే ది థర్డ్ ఆస్పెక్ట్ అంటే ఏమంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇది స్టిమ్యులేట్ చేస్తున్నారు. థర్డ్ ఆస్పెక్ట్ అంటే స్టిమ్యులేట్ చేసి యాజ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు ద క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ ది అండ్ ది వరల్డ్ ఆఫ్ హ్యూమన్ థాట్. సో క్రియేటివ్ ప్రాసెస్ అండ్ ది వరల్డ్ ఆఫ్ హ్యూమన్ థాట్ ని వీళ్ళు థర్డ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ లో కొందరు స్టిమ్యులేట్ చేస్తారు. ఈ స్టిమ్యులేట్ చేయడంలో ఏం జరుగుతుందంటే దే విల్ లింక్ ఆర్ బ్లెండ్ లైఫ్ అండ్ ఫార్మ్ క్రియేటివ్. ఫారం ఆస్పెక్ట్ నేను దే విల్ లింక్ అండ్ ఆర్ బ్లెండ్ లైఫ్ అండ్ ఫారం. లైఫ్ ఉన్న ఫారం ని రెండింటిని కనెక్టివిటీలోకి తీసుకొస్తున్నటువంటి దాని యొక్క కార్యక్రమం. ఫారం ఆస్పెక్ట్ అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్, లైఫ్ ఆస్పెక్ట్ విల్, ఈ రెండు కూడా కనెక్టివిటీ అంటే దానిలోకి తెస్తున్నారు. దీని గురించి కొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.